మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం కూటమి ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తుందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ కూటమి అరాచకాలపై పోరాటం చేస్తామని, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ చూపిన మార్గంలోనే తిప్పికొడతామన్నారు. ప్రజాస్వామ్యానికి చంద్రబాబు ఆపద తీసుకువస్తున్నారని మండిపడ్డారు. గతంలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో 2 మినహా మొత్తం మున్సిపాలిటీలను వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని గుర్తు చేశారు. బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలతో వైస్ చైర్మన్ పదవులు దక్కించుకునేందుకు సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని కాసు మహేష్ ఆరోపించారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తరచూ చెప్పేది ఒకటి, జరిగేది ఇంకోటి. రాజకీయ సిద్ధాంతాల గురించి, విలువల గురించి ప్రెస్ మీట్లు పెడితే కాదు, సిద్ధాంతాలు, విలువలు ఉండేది ఆచరణలో చూపెట్టాలి ప్రభుత్వాలు, అధికారంలో ఉన్నవాళ్ళు. ముఖ్యంగా ఒక చిన్న ఎన్నిక వైస్ చైర్మన్, నేను మొన్న కూడా చెప్పాను, అది గెలిచినంత మాత్రాన వైఎస్ఆర్సీపీ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయిపోరు, లేదు చంద్రబాబు నాయుడు గారు ఏం దిగిపోరు. కానీ అధికార పక్షం తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఈ ఎన్నికను జరిపిస్తుంది, విలువలు పాటించిద్దా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిద్దా అని వేచి చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అంత చిన్న ఎన్నికను కూడా అదిరించి, బెదిరించి, కౌన్సిలర్స్ మీద దాడులు చేసి, పోలీసుల చేత కిడ్నాప్ చేయించి, చివరికి ఎంత దారుణం అంటే నిన్న పాపం ఒక ముస్లిం కౌన్సిలర్ తన సొంత డబ్బుతో ఇళ్ళు కట్టుకుంటుంటే ఆ ఇళ్లను కూడా కూల్చేశారు. నిన్న వీడియో అంతా వైరల్ అయిన అందరు చూశారు. దానివల్ల మిగతా వాళ్ళు భయపడతారు. అంతా సన్నకారు పాపం, ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, వాళ్ళకు ఉండేదే అంతంత మాత్రం ఇళ్ళు ఉంటాయి. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు